హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబెట్టేటువంటి ఈ యొక్క ల్యాండ్ యొక్క సాయిల్, అదేవిధంగా ఎక్స్టెంట్, వాటర్ అండ్ రోడ్ ఫెసిలిటీ ఈ యొక్క ప్రాపర్టీకి ఉండి ఉన్న చెప్పబోయే ముందు ఈ యొక్క ల్యాండ్ ఈ యొక్క మనకి పంపించినటువంటి లొకేషన్ వచ్చేసరికి ఇది కర్నూలు డిస్టిక్ దేవరకొండ మండల్, అదేవిధంగా కుంకనూరు విలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్. ఈ ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మనకి 2,85,000 రూపాయలకి అయితే ఉంటుంది. ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ విధంగా ఉండి ఉన్నవి. ఈ మొత్తం కూడా 10 acres కలిగినటువంటి ఈ యొక్క కాంపాక్ట్ మ్యాంగో గార్డెను. ట్రీస్ కూడా ఇవి 15 years ఏజ్ కలిగినటువంటి ట్రీస్. చుట్టూరుతో ఫెన్సింగ్ ఉండి ఉన్నది ఈ యొక్క ప్రాపర్టీకి. అయితే రోడ్ ఫెసిలిటీ ఉన్నది, వాటర్ ఫెసిలిటీ కూడా ఇందులోనే 2 బోర్వెల్స్ అయితే ఉండి ఉన్నవి. కాబట్టి మీరు ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి. ప్రాపర్టీ యొక్క మనకి ఎక్స్టెంట్ మొత్తం కూడా 10 acresకి అయితే ఉండి ఉన్నది. ఇందులో మీరు డబుల్ క్రాప్గా వేరే పంటను కూడా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం 10 acres కాబట్టి ఒకే కాంపాక్ట్ బిట్గా ఉండి ఉన్నది. మొత్తం కూడా ఇది బ్లాక్ సాయిల్గా ఉంటుంది. సాయిల్ వచ్చేసరికి ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉండి ఉన్నవి. రెవెన్యూ రికార్డ్స్ కూడా కరెక్ట్గా ఉండి ఉన్నవి. అయితే ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసరికి మొత్తం కూడా 3 అయితే ఉండి ఉన్నారు ఈ యొక్క ఓనర్స్. కాబట్టి మీరు ఎవరన్నా తీసుకోవాలనుకున్న వాళ్ళు మన ఛానల్ మెయిల్ ఐడి వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ 123@gmail.com మెయిల్కి అయితే మెయిల్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. వీడియోని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. తదుపరి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే మీ ప్రాపర్టీ ఏదైనా ఉండి ఉన్నట్టయితే మన ఛానల్ చెప్పిన విధంగా మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయండి. ఈ యొక్క 5 to 10 minutes వీడియోని అయితే తీసి పంపడానికి అయితే ట్రై చేయండి తప్పనిసరిగా. ఇదైతే మొత్తం డాక్యుమెంట్ కలిగినటువంటి ల్యాండ్గా ఉన్నది. మీలో ఎవరన్నా తీసుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు తెలియపరచండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్.